వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్, అమెరికాలో మనం ఎక్కువగా చూస్తున్నాం, తెలుగు వాళ్ళ మీద కాల్పులు జరుగుతున్నట్టు మనకు తెలిసింది. నిన్న కూడా తెలంగాణకు చెందిన ఒక అబ్బాయిని కాల్చి చంపినట్టుగా తెలిసింది. సార్ ఎక్కువగా ఇవన్నీ జరుగుతున్నాయి. ట్రంప్కి ఏమైనా సంబంధం ఉందా సార్ ఈ వీటి మీద కాల్పుల సంబంధంలో? డైరెక్ట్గా అయితే ట్రంప్కి ఏం సంబంధం లేదు. బట్ ముందుగా అసలు ఈ సంఘటన ఏంది చెప్పుకొని దాని తర్వాత బ్రాడర్గా అసలు ఇండియన్ స్టూడెంట్స్ కావచ్చు, ఇండియన్స్ మీద అమెరికాలో వైలెన్స్ ఏ రకంగా ఉందనేది బ్రాడర్ కాంటెక్స్ట్ ఏందనేది మనం చూద్దాం. ముందుగా ఇప్పుడు జరిగిన సంఘటన ఏంటంటే అక్టోబర్ 3న అంటే ఫ్రైడే నైటు పోలే చంద్రశేఖర్ అనే ఒక అబ్బాయి ఇక్కడ ఎల్బీ నగర్, బిఎన్ రెడ్డి నగర్లో ఉంటాడు, ఎల్బీ నగర్లో. సో ఈ అబ్బాయి 23వ సంవత్సరం అంటే 2023లో అమెరికాకి వెళ్ళాడు. ఇక్కడ ఆల్రెడీ డెంటల్ సైన్స్ చేశాడు, డెంటల్ మెడికల్ చేసి అక్కడికి వెళ్ళాడు. అక్కడ కంప్యూటర్స్లో ఎంఎస్ చేయాలని వెళ్ళాడు అనేది కొంతమంది అంటున్నారు, ఇంకా క్లియర్గా తెలియదు. లేదా డెంటల్ సర్జరీ కోర్స్ చేయడానికి వెళ్ళాడు అంటున్నారు. ఏదేమైనా 6 నెలలకు ముందు ఆ కోర్స్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఫుల్ టైం జాబ్ కోసం ట్రై చేస్తున్నాడు. మామూలుగా అయితే మన ఇక్కడ నుంచి వెళ్ళే చాలామంది స్టూడెంట్లు అందరూ రిచ్ వాళ్ళే వెళ్ళరు. కొంతమంది ఎక్కువగా మిడిల్ క్లాసు, లోవర్ మిడిల్ క్లాస్ కూడా అప్పులు చేసి బ్యాంక్ లోన్ తీసుకొని వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరినో ఒకరిని పట్టుకొని అక్కడ పెట్రోల్ బంక్లో కావచ్చు, కన్వీనియన్స్ స్టోర్లో కావచ్చు, డిపార్ట్మెంటల్ స్టోర్లలో ఇలాగా పనిచేస్తుంటారు పార్ట్ టైం. ఎక్కువగా ఏంటంటే నైట్స్లో పనిచేస్తారు, నైట్ షిఫ్ట్లో పనిచేస్తాయి వాళ్ళకి. ఎందుకంటే డే అంతా కాలేజెస్ ఉంటాయి కాబట్టి నైట్ షిఫ్ట్లో పనిచేసి తన కాలేజీకి సంబంధించి తనకు అక్కడ ఖర్చులకు సంబంధించి చూసుకుంటూ ఉండడం అనేది జనరల్గా జరుగుతుంది మనకి. సో ఇప్పుడేమైందంటే ట్రంప్ వచ్చిన తర్వాత ఇలా పనిచేసే వాళ్ళని బలవంతంగా కేసులు పెట్టి అరెస్టులు చేసి వాళ్ళని పంపించేస్తున్నారు. సో అందువల్ల చాలామందికి ఇబ్బంది అయింది. అయితే ఇప్పుడు ఈ అబ్బాయి స్టూడెంట్ కాదు కాబట్టి జాబ్ వచ్చే వరకు పార్ట్ టైం చేద్దామని చేస్తున్నాడు. మామూలుగా అయితే ఈ అబ్బాయికి ప్రాబ్లం లేదు, చదువుకోవడానికి వెళ్ళాడు, కానీ చదువు అయిపోయింది కాబట్టి పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు. వాళ్ళు అక్కడ గ్యాస్ స్టేషన్ అంటారు, మనం పెట్రోల్ బంక్ అంటారు. మనం పెట్రోల్ అంటే వాళ్ళు గ్యాస్ అంటారు. సో అలాగా ఈ అబ్బాయి పనిచేస్తుంటే ఇది వచ్చి డల్లాస్, డెంటన్ అనే ప్లేస్లో, డల్లాస్లో, టెక్సాస్ రాష్ట్రం అనమాట. టెక్సాస్ రాష్ట్రంలో ఈ అబ్బాయి ఎప్పట్లాగే ఫ్రైడే నైటు పెట్రోల్ బంక్లో అక్కడ గ్యాస్ స్టేషన్లో పనిచేస్తున్నప్పుడు సడన్గా ఒకరా ఇద్దరు అనేది ఇంకా తెలియదు. అయితే ఒక బ్లాక్ ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే ఆఫ్రికన్ అమెరికన్ అంటారు వాళ్ళని. మనం ఒకప్పుడు నీగ్రోలు అని పిలిచేవాళ్ళు వాళ్ళని, బ్లాక్స్ బేసిక్గా వాళ్ళని. ఆఫ్రికన్ అమెరికన్ అనేది కరెక్ట్ వర్డ్. సో ఈ ఆఫ్రికన్ అమెరికన్ అతను వచ్చి రాబరీ కోసం ఇతన్ని ఫైర్ చేశాడు, షూట్ చేసి చంపేశాడు అనేది ఇప్పుడు వార్త వస్తుంది. అబ్బాయి అయితే చనిపోయింది అయితే కన్ఫాము. ఎందుకంటే వాళ్ళ ఇంటికి నిన్న ఇక్కడ మన హరీష్ రావు కూడా వెళ్ళాడు. లోకల్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని తీసుకుని హరీష్ రావు వెళ్ళి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించి వచ్చాడు. అలాగే ఆ అబ్బాయి ఇప్పుడు డెడ్ బాడీని ఇక్కడికి తీసుకురావడానికి కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా చొరవ తీసుకుంటుంది. ఆల్రెడీ రేవంత్ రెడ్డి కూడా అఫీషియల్గా ట్వీట్ కూడా చేశారు. సో ఇప్పుడు ఈ అబ్బాయిని ఎందుకు చంపారు, మోటివ్ ఏంటి అనేది ఇంకా క్లియర్గా లేదు. అక్కడ డల్లాస్ అక్కడ పోలీసులు వాళ్ళు చెప్పేది ఏంటంటే ఈ మొత్తం సీసీటీవీలు అవన్నీ పరిశీలిస్తున్నాం, ఒక అనుమానితుడిని మాత్రం అరెస్ట్ చేశామని చెప్తున్నారు. ఇంకా అతనే చేశాడా లేదా అనేది కన్ఫర్మ్ చేయట్లేదు. మేబీ ప్రైమరీ ఇన్వెస్టిగేషన్లో ఉన్నట్టుగా ఉంది, అందుకని డీటెయిల్స్ ఇంకా రాలేదు. సో ఏదేమైనా ఈ అబ్బాయి ఏదో బతుకు తెరువు కోసం పోయి, ఎందుకంటే వీళ్ళ నాన్న కూడా లేడని చెప్తున్నారు. వీళ్ళ బ్రదర్ దామోదర్ నిన్న మీడియాతో మాట్లాడాడు. అలాగే తల్లి కూడా చాలా బాధపడుతుంది. ఈ అబ్బాయి ఏదో వీళ్ళ కుటుంబానికి ఉపయోగపడతాడని అక్కడికి పంపిస్తే ఇలాగ డెడ్ బాడీని తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడిందన్న బాధ అయితే వాళ్ళు వ్యక్తమవుతుంది. ఈ మధ్యకాలంలోనే మనకి మొహమ్మద్ నిజాముద్దీన్ అనే ఒక అబ్బాయిని కూడా అక్కడ పోలీసులే కాల్ చంపేశారు. ఆ అబ్బాయిది ఏంటంటే వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు స్టూడెంట్లు ఏం చేస్తారంటే 5-6 మంది కలుసుకొని ఒక ఇల్లు తీసుకొని ఉంటారు అక్కడ. ఎందుకంటే రెంటల్ ఎక్కువ ఉంటుంది, అందుకని వీళ్ళు షేరింగ్ చేసుకుంటుంటారు. అలాగా ఉన్న దాంట్లో వాళ్ళిద్దరి మధ్య అక్కడ స్టూడెంట్ మామూలుగా ఇప్పుడు మనం 5-6 మంది రూమ్మేట్స్ ఉన్నప్పుడు ఏదో ఒక ఇష్యూలో గొడవలు అనేవి సహజం. అలాగా అక్కడ ఎయిర్ కండిషన్ సంబంధించి ఎయిర్ కండిషన్ ఆఫ్ చేయమని ఒకరు, లేదు ఉంచాలని ఒకరు, కొంతమందికి ఏసీ ఎక్కువ లేకపోతే వాళ్ళు ఉండలేరు, కొంతమంది ఎక్కువ ఉంటే ఇబ్బందిగా ఉంటుంది. అలాగా వాళ్ళిద్దరి మధ్య గొడవ వచ్చినప్పుడు ఇతను కత్తి తీసుకొని అతను పొడవడానికి వెళ్ళాడని ఈ లోపల పోలీసులకు ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి
అతను కత్తితో పొడవబోతుంటే ఆల్రెడీ పొడిచాడు, ఇంకా పొడవబోతున్నాడు, చంపేస్తాడేమో అనుకొని వీళ్ళు అతన్ని కాల్చి చంపేశారు. అలాగా చాలా జరుగుతున్నాయి. అంతకుముందు కూడా ఒక ఇట్లాగే కన్వీనియన్స్ స్టోర్లో పనిచేస్తున్న ఒక అబ్బాయిని కూడా ప్రవీణ్ కుమార్ గంప అబ్బాయి పేరు, ఆ అబ్బాయి కూడా తెలంగాణ, 2025 మార్చిలో అబ్బాయిని చంపేశారు. మిల్వాంకి స్టోర్ అంటారు, అక్కడ ఒక స్టోర్లో పనిచేస్తుంటే ఇట్లాగే చంపేస్తారు. మనం మామూలుగా సినిమాల్లో చూస్తుంటే కూడా ఈ కైండ్ ఆఫ్ క్రైమ్స్ ఎక్కువ ఉంటాయి. అంటే స్టోర్లో దొంగతనాలకు వెళ్ళడం, అక్కడ ఫైర్, వాళ్ళు ఏంటంటే గన్ కల్చర్ ఎక్కువ. 100 మందికి 125 గన్స్ ఉన్నట్టుగా మనకి డేటా చెప్తుంది. ఆ గన్ కల్చర్ వల్ల ఏమవుతుందంటే ప్రతిదానికి వాళ్ళు గన్స్ని వాడడం అనేది ఎక్కువగా జరుగుతుంది. ఒక 2024లో తీసుకుంటే మొత్తం 44 మాస్ గన్ షూటింగ్స్ జరిగినాయి. మాస్ గన్ షూటింగ్కి డెఫినేషన్ ఏంటంటే నలుగురు కంటే ఎక్కువ మంది చనిపోతే దాన్ని మాస్ కిల్లింగ్ అంటారు. అలాగా 44 సంఘటనలు జరిగాయి 2024 డేటా ప్రకారం. సో అందువల్ల అక్కడ హోమిసైడ్స్ కూడా త్రూ గన్ ఎక్కువ అనమాట. సో అది ఒక కాంటెక్స్ట్. రెండో కాంటెక్స్ట్ ఏంటంటే మన వాళ్ళు అక్కడ కొన్ని రూల్స్ పాటించలేకపోవడం, అక్కడున్న పరిస్థితి ఏంటి, కల్చరల్గా మన పట్ల వాళ్ళు ఎట్లా వ్యతిరేకంగా ఉన్నారు, ఇవన్నీ చూసుకోకుండా మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎగ్జిబిషనిజం కూడా అక్కడ బాగా పెరిగింది. దానివల్ల కూడా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇండియన్స్నే కాదు, యాంటీ ఇమ్మిగ్రెంట్ ట్రెండ్ అనేది ఇటు యూరప్ కానీ ఇటు అమెరికాలో కానీ పెరిగింది. అంటే రైట్ వింగ్ పొలిటికల్ పార్టీలు, రైట్ వింగ్ ఆర్గనైజేషన్స్ వరల్డ్ వైడ్గా పెరుగుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి. వాళ్ళ దేశంలో వాళ్ళ ఉద్యోగాలని మన వాళ్ళు పోయి కాజేయడం, మన వాళ్ళు ఒక్కొక్కరు 2-3 ఉద్యోగాలు చేయడం, వాళ్ళకి అక్కడ ఉద్యోగాలు లేకపోవడం, ఇట్లాంటి సమస్యలు ఎంత ఉన్నాయి. ఇమిగ్రెంట్ వల్ల లోకల్ పాపులేషన్కి రకరకాల ఇబ్బందులు ఉన్నాయి. హౌసింగ్ కాస్ట్ పెరగడం, తర్వాత జాబ్స్ లేకపోవడం, తర్వాత ఓవరాల్గా అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరగడం, అది కాకుండా కల్చరలీ మన వాళ్ళు డామినేట్ చేయడం. మన వాళ్ళకి ఏంటంటే లౌడ్ అండ్ క్లియర్ అంటారు కదా, మొన్న కూడా చూసాం ఓజీ అప్పుడు కూడా పెద్ద ఎత్తున కొన్ని థియేటర్లే క్లోజ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే వీళ్ళు పెద్ద ఇక్కడ ఎట్లాగా చేస్తారు, ఇక్కడికంటే అక్కడ ఎక్కువ చేయడం, వినాయక నిమజ్జనం ఇవన్నీ కూడా ఊరేగింపులు, ఆ మధ్య కూడా కొన్ని వీడియోలు వచ్చాయి. ఇక్కడ హైదరాబాద్లో చూసినట్టే ఉంది అక్కడ కూడా. అలాగా అరుపులు, లౌడ్ ఇవన్నీ ఉన్నాయి. రెండోది ఏమంటే సంపదని ఎగ్జిబిట్ చేయడం కూడా ఒక కారణం. మనకున్న మన వాళ్ళకి బంగారు గోల్డంతా బంగారు నింపుకొని వెళ్ళడం, ఎక్స్పెన్సివ్గా కనబడడం, ఇదొకటి. రెండోది ఏంటంటే మన వాళ్ళు అక్కడ లోకల్ పాపులేషన్తో మింగిల్ కాకపోవడం, మన వాళ్ళే సపరేట్గా ఉండడం. దీనికి ఒక కారణం ఏంటంటే వాళ్ళ కల్చర్లో వాళ్ళ లాంగ్వేజ్ని కూడా, మన వాళ్ళు ఏంటంటే వర్కింగ్ నాలెడ్జ్ లాంగ్వేజ్ ఉంటుంది తప్ప వాళ్ళతో కలిసిపోయి మాట్లాడే లాంగ్వేజ్ కూడా చాలామందికి రాదని చెప్తారు. సో ఈ అనేక రకాల కారణాల వల్ల ఇబ్బందులు ఉన్నాయి. అట్లాగే మొన్న కూడా మనం చూసాం టెక్సాస్లోనే ఒక పెద్ద 90 ఫీట్ మన హనుమాన్ విగ్రహం పెడితే అక్కడ వాళ్ళు వ్యతిరేకించారు. అంటే అమెరికాలోనే అతి పెద్ద విగ్రహం. మన వాళ్ళకి అంటే బిగ్ అనేది కూడా ఒక అలవాటు, ఏదైనా పెద్దగా చేయాలి. మనకి ఎక్కడ కూడా వినాయక విగ్రహాలు, ఈ మధ్య నిన్న మొన్న కూడా దుర్గమ్మ విగ్రహాలు, నాకైతే హార్ట్ ప్రాబ్లం వచ్చినట్టుగా అయిపోయింది ఆ సౌండ్స్ మొన్న వాకింగ్కి వెళ్తే. అంత లౌడ్, బిగ్, ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. సో ఓవరాల్గా ఏంటంటే ఏషియన్స్ మీద కొంత హేట్రెడ్ పెరగడం, ఇమ్మిగ్రెంట్స్ మీద పెరగడం అయితే కనిపిస్తుంది. కానీ డేటా చూస్తే ఇప్పటికి కూడా హత్యల విషయంలో ఇమ్మిగ్రెంట్స్ 8% ఉన్నారనేది నేను చదివాను. అంటే అమెరికన్స్ దాడులు అనేవి ఎక్కువ జరుగుతున్నాయి తప్ప ఇమ్మిగ్రెంట్స్ మీద దాడులు జరగడం, లేకపోతే హత్యలు అనేవి, అంటే హోమిసైడ్స్ అనేవి ఇమ్మిగ్రెంట్స్ కంటే కూడా అమెరికన్సే ఎక్కువ హోమిసైడ్స్ గురవుతున్నారు అనేది డేటా మనకు చెప్తుంది. ఏదేమైనా మన వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు కొంత జాగ్రత్తగా ఉండడం, ఇవన్నీ తెలుసుకోవడం. ఎక్కువగా మన వాళ్ళు చెప్పేది ఏంటంటే అక్కడ ఉన్న ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు నైట్ మీరు షిఫ్ట్లకు వెళ్ళకండి. కొన్ని ఏరియాలో నైట్ షిఫ్ట్లకు వెళ్ళడం ఇబ్బంది. ఎందుకంటే ఇప్పుడు అక్కడ మన పట్ల ఆల్రెడీ ఒక గ్రెడ్జ్ ఉంటుంది. రెండోది వాళ్ళకి వైలెన్స్, క్రైమ్ రేటు కూడా అక్కడ మనతో పోలిస్తే కూడా అక్కడ చాలా ఎక్కువ ఉంటుంది. టాప్ 100 మోస్ట్ డేంజరస్ సిటీస్లో అమెరికాలో నాకు 10 ఉంటాయి, ఇండియాలో ఒకటి కూడా లేదు. వరల్డ్ వైడ్ టాప్ 100 మనం అనుకుంటా ఇక్కడ వైలెన్స్ ఎక్కువ అని, కానీ చాలా దేశాలతో పోస్తే ఇండియా సేఫ్ ప్లేస్ యాక్చువల్గా. సో వైలెన్స్, క్రైమ్ రేటు, మోస్ట్ డేంజరస్ ఇది కూడా అక్కడ ఎక్కువ ఉంటుంది. రెండోది ఇమ్మిగ్రెంట్స్లో కూడా
కొంత మెక్సికన్ ఇమిగ్రెంట్స్, లాటిన్ అమెరికన్ ఇమిగ్రెంట్స్, వీళ్ళ అక్కడ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఈ దేశంలో ఉండే క్రిమినల్స్ అంతా అక్కడికి వెళ్ళిపోయే జరుగుతుంది. అందుకనే ట్రంప్ ఇది చేస్తున్నాడు. సో పరోక్షంగా ట్రంప్ కూడా ఏంటంటే ఈ హేట్రెడ్ని, యాంటీ ఇమిగ్రెంట్ హేట్రెడ్ని ట్రంప్ కూడా పెంచాడు. ఎందుకంటే అతనికి పొలిటికల్ అవసరం అది. ఆ ప్రజల్లో ఉండే ఈ క్రైసిస్ని, ఎకనామిక్